నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో కత్తుల యుద్ధం కీకారణ్యాన్ని తలపిస్తోంది. ఒకవైపు ఇస్రాయెల్ అమెరికా కూటమి, మరోవైపు ఇరాన్ పంతాలు, మధ్యలో నలుగుతున్న సామాన్య ప్రాణాలు. అయితే ఈ మంటలను ఆర్పే శక్తి కేవలం ఒక్క వ్యక్తికే ఉందా? చెప్పేవాడు మనవాడైతే వినేవాడు రాజు అన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చెబితే ఇరాన్ ఇస్రాయెల్ వింటాయా? భారత్లోని యుఏఈ రాయబారి హుసేన్ హసన్ మీర్జా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. పశ్చిమాసియా ఇప్పుడు రణక్షేత్రంలా మారింది. పొరుగువాడి ఇల్లు కాలుతుంటే ఆర్పేవాడు కావాలి కానీ ఆజ్యం పోసేవాడు కాకూడదన్న సామెత మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరు చూస్తుంటే ఆ మంటలు ప్రపంచ దేశాలన్నింటికీ తాకేలా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ క్రమంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తుంటే ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ భూభాగంతో పాటు అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడుతుంది. ఈ ప్రాంతీయ పోరు వల్ల మధ్యప్రాచ్య దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య భారత్లో యుఏఈ రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లుగా యుద్ధాన్ని ఆపేందుకు దౌత్యం ఒకటే మార్గమని మీర్జా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఇటు ఇరాన్ నాయకత్వంతోనూ మంచి సంబంధాలున్నాయి. మోదీ గనుక ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ భీకర యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ మోదీ చొరవను ప్రపంచం చూసింది. ఇప్పుడు పశ్చిమాసియా శాంతికి కూడా భారత్ విశ్వగురువు పాత్ర పోషించాలని యుఏఈ కోరుతుంటుంది. మరోవైపు యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడంపై రాయబారి మీర్జా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు అన్నట్లుగా అనవసరంగా యుఏఈని వివాదంలోకి నెట్టడం సరికాదన్నారు. ఈ యుద్ధంలో మా దేశం పాల్గొనాల్సిన అవసరం ఏమాత్రం లేదు, అసలు మా పేరు ఇందులో ఎందుకు వినిపిస్తుందో కూడా అర్థం కావడం లేదు అని ఆయన కుండ బద్దలు కొట్టారు. శాంతి స్థాపనే తమ లక్ష్యమని, ఏ పక్షం వహించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. యుద్ధం ఎప్పుడు వినాశనాన్నే మిగులుస్తుంది. అందుకే యుఏఈ తన దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. ఇరాన్ తనకు భౌగోళికంగా సరిహద్దు దేశమైతే ఇజ్రాయెల్ అబ్రహం ఆకార్డ్స్ ద్వారా కుదుర్చుకున్న స్నేహపూర్వక దేశం. ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన చిచ్చును ఆర్పేందుకు తాము మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధమని మీర్జా ప్రకటించారు. యుఏఈ పరిస్థితి ఇప్పుడు కత్తి మీద సాము లాంటిది. ఒకవైపు పొరుగు దేశమైన ఇరాన్తో వాణిజ్య సంబంధాలు, మరోవైపు అబ్రహం ఒప్పందం ద్వారా బలపడిన ఇజ్రాయెల్ స్నేహం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రాంతీయ స్థిరత్వం కోసం యుఏఈ కృషి చేస్తుంది. కేవలం యుద్ధం వల్ల ప్రాణ ఆస్తి నష్టం మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని యుఏఈ హెచ్చరిస్తుంది. నొప్పి తెలియకుండా గోరు చుట్టుపై రోకలి పొట్టు పొడిచినట్లుగా ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనేది యుఏఈ ఆలోచన. ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలకు యుఏఈ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటుంది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆయుధాల ద్వారా కాదని హసన్ మీర్జా స్పష్టం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏ క్షిపణి ఎటు నుంచి దూసుకొస్తుందో తెలియని స్థితి. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తాజాగా హసన్ మీర్జా చేసిన వ్యాఖ్యలు మోదీకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రెడిబిలిటీలోని మరోసారి చాటి చెప్పాయి. హసన్ మీర్జా విశ్లేషణల ప్రకారం గల్ఫ్ దేశాల్లోని ప్రధాని మోదీకి ఉన్న గౌరవం సామాన్యమైనది కాదు. కేవలం అక్కడి పాలకులే కాకుండా సామాన్య ప్రజలు, వ్యాపార వర్గాలు మోదీని ఒక గొప్ప దార్శనికుడిగా చూస్తున్నారు. అరబ్ దేశాలతో మోదీ గత 10 ఏళ్లలో ఏర్పరచుకున్న దౌత్య సంబంధాలు భారత్కు ఒక రక్షణ కవచంలా మారాయి.
గల్ఫ్ నాయకులు మోదీ ఇచ్చే సూచనలను లేదా కమాండ్స్ను ఎంతో గౌరవంగా భావిస్తారని మీర్జా స్పష్టం చేశారు. దున్నేవాడికి దుక్కి తెలుస్తుంది, దేశాన్ని నడిపించేవాడికి దారి తెలుస్తుంది అన్నట్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చెలరేగుతున్న యుద్ధ జ్వాలలను ఆర్పే సత్తా మోదీకి ఉందని హసన్ మీర్జా బలంగా విశ్వసిస్తున్నారు. మోదీ నుంచి వెళ్లే ఒక్క ఫోన్ కాల్తో యుద్ధాన్ని ఆపవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోనూ అటు గల్ఫ్ దేశాల నేతలతోనూ మోదీకి ఉన్న సన్నిహిత సంబంధాలు ఇందుకు ప్రధాన కారణం. ఇక మరోవైపు ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఆయన రెండో కుమారుడు మొజ్దబా ఖమేనీని అక్కడి ప్రభుత్వం ఎన్నుకుంది. ఇరాన్ రాజకీయాల్లో ఇది అత్యంత కీలకమైన మలుపు. ఇన్నాళ్లు తెర వెనుక చక్రం తిప్పిన మొజ్దబా ఇప్పుడు అధికారికంగా ఇరాన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. అయితే నాయకత్వం మారినంత మాత్రాన ఇజ్రాయెల్పై ఇరాన్ శత్రుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. నిజానికి నాయకుడు మారితే నడక మారుతుందంటారు. రాజకీయ మార్పులు ఒకవైపు జరుగుతుండగానే ఇజ్రాయెల్ మిలిటరీ తన పంజా విసిరింది. తాజాగా సెంట్రల్ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వేమెనక దాడులు చేపట్టింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అటు లెబనాన్ రాజధాని బీరుట్లోని హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లాను బలహీనపరచడం ద్వారా తన సరిహద్దులను సురక్షితం చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తుంది. యుద్ధం కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాలేదు, పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఘర్షణలో మరణించిన వారి సంఖ్య 1332కు చేరుకుంది. వేల సంఖ్యలో ప్రజలు గాయపడి ఆసుపత్రుల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇజ్రాయెల్కు అండగా నిలుస్తున్న అమెరికాకు కూడా యుద్ధం సెగ తగిలింది. కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా రంగంలో ఉన్న అమెరికా సైనికులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధంలో 7 అమెరికా సైనికులు మృతి చెందినట్లు వాషింగ్టన్ అధికారికంగా ప్రకటించింది. ఇది అమెరికా రాజకీయాల్లోనూ పెను సంచలనం సృష్టిస్తుంది. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా యుద్ధ జ్వాలల నుంచి తప్పించుకోలేకపోతుంది. నిప్పుతో చెలగాటమాడితే ఎవరికైనా సెగ తగలక తప్పదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడిగా మొజ్దబా రాకతో ఇజ్రాయెల్ తన దాడులను మరింత తీవ్రం చేసే అవకాశం కనిపిస్తుంది. అటు అమెరికా సైనికుల మరణం, ఇటు ఇరాన్ లోపలి భాగాల్లో దాడులు జరగడం చూస్తుంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తం అవుతుంది. లోకం పోకడ ఒకటి, దౌత్యం పోకడ ఒకటి అన్నట్లుగా యుద్ధక్షేత్రంలో భీకరంగా జరుగుతున్న శాంతి కోసం భారత్ వంటి దేశాల జోక్యం అవసరమని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. మోదీకి ఉన్న అంతర్జాతీయ పలుకుబడి పశ్చిమాసియాలో మంటలను చల్లారుస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. ఇల్లు తగలబడుతుంటే బావి తవ్వినట్లు కాకుండా ముందే మేల్కొని రాయబారాలు ఫలిస్తే మనుగడ సాధ్యమవుతుంది.